ఏమ్మా ఇంట్లో వేరే పెద్దోళ్ళు లేరా? సినబా మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బుంటే లాగేసుకుంటారు, కానీ చదువునొక్కడు మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు సినబ్బా. నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనుకుంటే చదువు, బాగా చదువుకొని ఓ అధికారం సంపాదించి ఆ అధికారం హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నారప్ప మూవీ చూసా. మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక నారప్ప ఫ్యామిలీలో చిన్న కొడుకు ఆ యజమాని చంపకుండా ఉంటే అసలు స్టోరీ ఎలా ఉండేది, ఈరోజు మూవీ స్టోరీలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి స్టార్టింగే నారప్ప వాళ్ళ కొడుకుని తీసుకొని పారిపోతాడు. సో ఇంతలో పోలీసులు అయితే రౌండ్ తిరుగుతూ ఉంటారు. ఇంతకీ నారప్ప వాళ్ళ ఫ్యామిలీ అయితే భయంగా అయితే ఒక దిక్కున దాక్కొని పారిపోతూ ఉంటారు. సో ఇంతలో పోలీసులు నారప్ప చిన్న కొడుకు చంపేసిన ఒకటి దగ్గరికి అయితే వస్తారు. వాళ్ళ ఫ్యామిలీని అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళ మావయ్యల దగ్గర అయితే పెడతా ఉంటాడు. సో ఇంతకీ నారప్ప వాళ్ళ కొడుకు అయితే ఎక్కడో కొండల పైకి ఎక్కేసి దాక్కుని ఉంటారు. సో ఇంతలో నారప్ప ఫ్యామిలీకి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అయితే వాళ్ళ పెద్ద కొడుకు పెళ్లి చూపుల కోసం అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఎంట్రన్స్లో పెళ్లి చూపులకి అయితే తీసుకెళ్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో డిస్కస్ అయితే చేస్తారు. నేను పెళ్ళి అయ్యాక ఒక సెపరేట్ రూమ్ వద్దు, నేను ఒక ఫ్యాన్ అయితే కొంటాను అంటాడు. సరే మన నారప్ప అయితే ఆ పొలంలో పైకి ఎక్కేసి అయితే అటుకి మీద పడుకుంటాడు. సో ఆ రోజు కాపలా కాతా ఉంటాడు. అడుగు పందులు పంట నాశనం చేస్తాయి రాత్రులు అని చెప్పేసి మనోడైతే ఒక్కడే ఒంటరిగా బయట పడుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ కుక్క అది వాళ్ళ పొలంకి క్రాసింగ్కి అయితే పక్కనోడి పొలంలో కంచికి ఎలక్ట్రిసిటీ అయితే పెడతాడు. ఆ కరెంట్ పెట్టడం వల్ల ఆ పంది వల్ల ఆ కుక్క అయితే చచ్చిపోద్ది. ఆ కుక్క చచ్చిపోయాక పంచాయతీ అయితే పెడతారు ఊళ్ళో. సో పంచాయతీలో పెద్ద కొడుకు అయితే అడుగుతారు, మీరు కరెంట్ పెట్టడం వల్ల చాలా ప్రాణాలు అయితే చచ్చిపోతున్నాయి, రేపు మేము చచ్చిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అని గట్టిగా నిలదీసేసరికి అక్కడ ఉన్న పెద్ద మనుషులకి అయితే చాలా కోపం వచ్చి, సో మనోడికి ఇంకా కోపం వచ్చి వాళ్ళు వేసిన కరెంటు స్తంభాలను అయితే అన్నిటిని పడేస్తాడు అనమాట. దీంతో ఆ ఊర్లో పెద్ద ఆయనకి కోపం వచ్చి ఎలాగైనా ఈయన చంపేయలేడు మాట అని చెప్పేసి వాడిని ఎలాగైనా ఏదో చేద్దామని ఒక ప్లాన్ అయితే వేస్తూ ఉంటాడు. ఇంతలో నారప్ప వాళ్ళ చిన్న కొడుకు కుక్క చచ్చిపోయింది కదా అని స్కూల్కి వెళ్తాం మానేసి ఇంట్లో అయితే కూర్చుంటాడు. సో స్కూల్కి ఎందుకు వెళ్ళలేదురా అంటే కుక్క చచ్చిపోయింది అంటాడు. సో వాళ్ళ అమ్మ తీసుకొని వాళ్ళ బోరుబావి దగ్గరికి అయితే వెళ్ళద్ది. అంటే వాళ్ళ పొలంలోకి వెళ్ళేసరికి అక్కడ పెద్దంతారు ఏం చేస్తాడంటే ఆ బోరుబావిలోకి అయితే మోటార్ అవుట్ పెట్టి వాళ్ళ చేలోకే మొత్తం నీళ్ళన్నీ తోడేస్తాడు. ఇంతలో ఆవిడకి కోపం వచ్చి మోటార్ని బావిలో పడేస్తానని చెప్పిద్ది. ఆవిడ చెప్పగానే ఆ ఊరు పెద్ద మనిషి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే గెంటుతాడు. సో ఇలా గెంటడం వల్ల వీడికి కోపం వచ్చి వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి బాధేస్తాడు. సో వీడికి కోపం వచ్చి పోలీసులకి అప్పచెప్పి ఆయన అయితే జైల్లో వేస్తాడు. సో మన నారప్ప అయితే కాంప్రమైజ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే మా తమ్ముడికి వీళ్ళకి జరిగిన అవమానం చాలా పెద్దదని చెప్పి నువ్వు మా కుల పెద్దలందరి కాళ్ళు పట్టుకోమని చెప్పి ఊళ్ళో చిన్న కాడి నుంచి పెద్ద దాకా వాళ్ళ జాతి వాళ్ళ దగ్గర అయితే కాళ్ళు పట్టించుకుంటూ ఉంటారు. సో వెంకటేష్ని. సో ఈ అవమాన భారంతో ఎలాగైనా కొడుకు అయితే దక్కుతాడు కదా అని అయితే కొడుకుని అయితే రిలీజ్ చేస్తారు ఇదంతా అయ్యాక. సో వీళ్ళ చిన్న కొడుకు అయితే చెప్పేస్తాడు, నిన్ను ఎలా విడిపించారు అనుకున్నావు, నాన్న ఊరోళ్ళందరూ కాళ్ళు పట్టుకుంటేనే నిన్ను వదిలిపించారు లేకపోతే విడిపించరని చెప్పి మనోడు కోపం వచ్చి వెంటనే ఆ రోజు ఏదో సినిమా ఏదో ఫంక్షన్ జరుగుతుండగా బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే టపా టపా అని 4 చెంపదెబ్బలేస్తే ఆ పెద్ద మనిషికి కోపం వచ్చేసి వీడి ఆ రోజు నేను అనవసరంగా వదిలేసాను ఈయన చంపేయాలని చెప్పి వాళ్ళ తమ్ముడు వీడు సరదా మాట్లాడుతుండ వస్తుండగా దారంట. సో ఇలా చెట్టుకి దారం కట్టి మనోడిని ఏలాడదీసి పొడి చేస్తూ ఉంటారు. పొడి చేసి చంపేస్తారు. సో ఇంతలో మన వెంకటేష్కి అయితే తెలియదు. వాళ్ళ చిన్న కొడుకు వెళ్ళి అయితే పారిపోమన్నాక వాళ్ళ చిన్న కొడుకు అయితే అందరినీ తీసుకొస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. సో పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. తెల్లారైతే ఏం జరిగిద్ది అంటే ఒక శవం అయితే దొరికిద్ది. వీళ్ళ అమ్మ అయితే చాలా ఏడుస్తుంది. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మొండెం లేని శరీరం ఉంటుంది. సో ఆ శరీరాన్ని మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, అది మీ పిల్లడే కాదని చెప్పేసరికి అలా తల్లి గుండె అయితే తరికిపోద్ది. ఒక సాంగ్ అయితే ఉంటుంది, చాలా ఎమోషనల్ సాంగ్. దాని తర్వాత వాళ్ళ మావయ్య వీళ్ళంతా ఎలాగో చనిపోయాడు కదని పిండ శ్రాద్ధాలు చేస్తూ ఉంటారు. సో చేశాక కూడా వెంకటేష్కి అయితే మనశ్శాంతి అయితే ఉండదు. పెద్ద కొడుకు అయినా చనిపోయాక కూడా చాలా బలంగా లేకుండా ఇంకా బలహీనంగా అలాగే ఆలోచించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ తల్లి కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. సో ఇంతలో చిన్న కొడుకు ఏం చేస్తాడని కుక్కని కట్టేసి
ఆ చేతి సంచిలో ఏయో రాళ్ళు కింద పట్టుకుని వెళ్తాడు బయటికి. సో వాళ్ళ ఆవిడొచ్చి చెప్పిద్ది మన చిన్న కొడుకు కనిపించట్లేదని. సో నేను ఎత్తుకొస్తానని సైకిల్ వేసుకుని వెళ్ళేసరికి కరెక్ట్గా మనోడు అన్నిని చంపినోడు ఉంటాడు కదా, వాడిని చంపేద్దామని బయలుదేరతాడు ఆ సంచిలో బాంబులు కత్తెట్టుకొని. సో ఎవరు లేని సమయం చూసి ఆడి మీద అటాక్ చేస్తాడు. వాళ్ళ బాబు చూసేసి ఆ ట్యూబ్ లైట్ని కొట్టేస్తాడు. కొట్టేసిన వెంటనే ఆ నరికేసి అయితే ఇంటికి ఏమి అన్నట్టు వస్తాడో. ఇక వెంకటేష్కి ముందే తెలిసిపోయి మీ చిన్న కొడుకు చాలా పెద్ద తప్పు చేశాడు, వెళ్ళి అన్ని నరికేసాడు. సో అన్నీ చంపినోడు నరికేయడు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అయితే చెప్తాడు. వెంటనే బట్టలు సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోతాం, బంగారం నగలు అక్కడ ఉన్నాయని మొత్తం చెప్పి బయలుదేరిపోతారు. అది మనకి స్టార్టింగ్లో తండ్రి కొడుకు వెళ్ళిపోతున్న సీను. దాని తర్వాత ఆ ఊరి పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు విలన్స్, వాళ్ళని అయితే పంపేస్తారనమాట. వాళ్ళ అడవుల్లోకి వెళ్ళి ఎతకండి అని. సో ఇది తెలిసిపోయి ఆయన కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళ మావయ్య ఒకడు డబ్బులు ఇస్తాడు, అతను వస్తాడు మళ్ళీ అని అయితే చెప్తాడు. ఆ మైలురాయి దగ్గర వెయిట్ చేస్తుండగా వాళ్ళని కూడా రౌడీలు కొట్టేసి హాస్పిటల్ పాలు చేస్తారని చెప్పాక బాధపడతాడు. బాధపడిన తర్వాత వాళ్ళ కొడుకుతో అయితే ఒక మాట చెప్తాడు. సో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఆ పక్కకి వెళ్ళంటే మనోడు ఏం చేస్తాడంటే మంటేసి కుందేళ్ళని అయితే కాల్చుకొని తిందామని చూస్తాడు. ఒక పూట పోతేనే చేస్తామని కోపంగానే మనోడు కోపం ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రౌడీ మోక వచ్చి వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తారు. అటాక్ చేసిన వెంటనే మనోడు విశ్వరూపం అయితే బయట పెట్టి ఒక్కొక్కటిని తెగ నరికితాడు అనమాట. నరికిన వెంటనే మనోడు చేతులు కాళ్ళు కడుక్కున్నప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీని అయితే వాళ్ళ కొడుకు అయితే చెప్తాడు. ఇక్కడ వరకు ఇంటర్వెల్లో. సో తిన ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిన వెంటనే మనోడు షావుకారు దగ్గర మందు కాస్తూ ఉంటాడు, అదే నాటుసార. ఆ నాటుసార వచ్చిన వ్యాపారంలో కొంచెం ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటాడు అది ఆ ఊరు షావుకారు. సో ఆ షావుకారుకి ఎన్ని కావాలని చెప్పి ఒకడైతే వెంకటేష్ దగ్గరికి వస్తాడు. వెంకటేష్ ఏం చేస్తాడంటే ఆడికి షావుకారు దగ్గర పని అయితే ఇప్పిస్తాడు గుమస్తా కింద. మనోడు ఒకరోజు వీళ్ళు పొలాల గురించి పెద్ద మనుషులు లాక్కున్నారని చెప్పేసి ఒక మీటింగ్ అయితే సెట్ చేసుకుంటారు. ఈ మీటింగ్లో అయితే ఒకరికొకరు అయితే తిట్టుకుంటారు. ఈ షావుకారు కూడా వాళ్ళ వైపే తప్పు లేదన్నట్టు వీళ్ళ తప్పు అన్నట్టు నారప్పోలది అయితే చెప్తూ ఉంటాడు. వీటిని రెచ్చగొట్టేది లాయర్ కాదు, నారప్పాలన్నీ వాడిని లేపేయాలని అయితే ప్లాన్ వేస్తారు. ఈ గుమస్తాగా జాయిన్ చేయించినోడికి రెక్కలు వచ్చి నీ రూపాయి ఇవ్వమంటే ఇవ్వకుండా ఆడైతే ఎక్స్ట్రాలు అయితే చేస్తాడు. ఇంతలో వాళ్ళ మరదలకైతే సినిమాకి వెళ్దామని రూపాయలు అడిగితే ఇవ్వడు. సో దీంతో గొడవ అయితే అవుద్ది. ఇంకెప్పుడు ఆడి దగ్గర డబ్బులు అడగకు, నా దగ్గర అడిగి తీసుకొని చెప్తాడు. నారప్ప అయితే ఒక సాంగ్ అయితే వేసుకుంటాడు. దాని తర్వాత తన మరదలకి చెప్పులు అయితే కొనిస్తాడు. ఆ చెప్పులు చేసుకున్నందుకు పాపంగా ఆ వీధిలోకి చెప్పులు వేసుకెళ్ళినందుకు మనోడు గుమస్తాగా పెట్టినోడు ఏం చేస్తాడంటే ఊరంతా ఆ చెప్పులు నెత్తి మీద ఎట్టించుకుని దాన్ని తన్నితో కూడతా అయితే తీసుకెళ్తూ ఉంటాడు. ఈ మ్యాటర్ మొత్తం వెంకటేష్కి అయితే చెప్పిద్ది. వెంకటేష్ వెళ్ళి మనోడైతే చిత్త కొట్టేస్తాడు, ఒక్కొక్కరినే కొట్టేసి చెట్టుకైతే కట్టేస్తాడు. ఇంతలో షావుకారు వచ్చి ఏదైనా నాకు చెప్పకుండా మా ఊరిని ఎలాగెందుకు కట్టారని దోడ మీద అయితే కొడతాడు. ఇన్నాళ్ళు నేను ఇంత నమ్మకంగా పనిచేసిన ఒక విషయంలో కూడా నాకు వాల్యూ లేకుండా తీస్తాడని చెప్పి అప్పటి నుంచి మనోడు యాంటీగా అయితే తయారవుతాడు. సో ఇంతలో వీళ్ళేమో భూముల కోసం పోరాడుతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య లాయర్ని తెచ్చి ఒక మీటింగ్ పెట్టుకుందామంటే ఆ మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేపిస్తారు. ఈ పిల్లలు కూడా స్కూల్కి గడ్డ వెళ్తూ ఉంటే తిడుతూ ఉంటారు. ఈడు గుమస్తాగా పెట్టినాడు కూడా ఏదో ఒక రోజు వీళ్ళని అటాక్ చేసి మొత్తం అంటించేద్దామని ప్లాన్ చేసి వాళ్ళన్నీ చంపేసి ఈ లేని సమయంలో ఆ పాకలన్నీ కాల్ చేస్తారు. ఇంతలో వీళ్ళ మరదలు కూడా చనిపోద్ది కాలిపోయి. సో ఇంతలో మన నారప్పకి మండి కత్తెట్టుకొని వెళ్ళి దీనికి కారణమైన అందరినీ ఆ షావుకారిని వీళ్ళందరిని అయితే చంపేస్తాడు. దాని తర్వాత చంపేశాక ఈ బతుకొద్దని ఆ ఊరి నుంచి బయటకు వచ్చేసాక తనకంటే ఎవరు మిగలలేనప్పుడు ప్రియమని అలా అన్నీ అయితే కనిపిస్తాడు. అతనే ఈ నారప్పాల కొడుకు వాళ్ళ మావయ్య. సో ఇతను వచ్చాక ఆ పొలం పనులు అన్నీ చేసుకుంటూ ఉంటాడు. సో దీంట్లో కోర్టులో అయితే కేసు జరుగుతూ ఉంటుంది. ఇది నా కథ అని అయితే వాళ్ళ కొడుకు అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ టెంపుల్లో అయితే కలుస్తారు. ప్రజెంట్ అయితే టెంపుల్లో కలిసాక ఈ పిల్లోడిని ఎలాగైనా కాపాడుకుందామని లాయర్ దగ్గరికి వెళ్ళి అయితే మేము తప్పు ఒప్పేసుకుంటాం, నా కొడుకు చేసిన తప్పే, దానికి బదులు నేను ఏమైనా చేస్తానని చెప్పి ఆ లాయర్ దగ్గర అయితే తీసుకుంటాడు. వీళ్ళనేమో కోర్టుకు హాజరుపరుద్దామని వెళ్ళేసరికి ఇక్కడ వాళ్ళ అన్నిని చంపేసిన వాళ్ళు వచ్చేసి ఎలాగైనా ఇక్కడ గొడవ పెట్టుకుందామని అయితే ప్లాన్ చేస్తారు. ప్రియమని వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. సో ఇదైనా పంచాయతీలోనే తేల్చుకుందామని చెప్పి లాయర్ అయితే పంచాయతీలో అయితే తీర్పిస్తారు. సో వాళ్ళకి బదులుగా ఏదైనా 3 ఎకరాలు కదా పొలం, సో ఆ 3 ఎకరాలు నేను ఇచ్చేస్తాను, నా కొడుకు జోలికి ఎవరు రావద్దని అయితే చెప్పమని కోరుకుంటాడు. మనోడైతే చెప్పినా కానీ వినకుండా ఆ రోజే మనోడు చిన్నపిల్లోడిని అయితే కిడ్నాప్ చేసి వాళ్ళందరూ కొట్టేసి చితక్ కొట్టేస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసి వాళ్ళ దగ్గర పనిచేసేవాడు నమ్మకంగా నేను నిన్నాళ్ళు చేసి నా మీద ఒక్క రోజు కూడా నమ్మకంగా లేరు. సో మీ కొడుకుని ఆ రోజు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఆయన ఖచ్చితంగా చంపేస్తారు, నువ్వు వెళ్ళంటే కత్తెట్టుకుని వెళ్ళి వీళ్ళందరినీ నరికేస్తాడు.
నరికేసాక వాళ్ళ మావయ్యకి అయితే చెప్తారు ఏమనంటే, నీకు అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయితే నువ్వు తొందరగా జనాన్ని తీసుకురా అంటే వెళ్ళి మనోడు జనాన్ని తీసుకొచ్చి వాళ్ళు నరికేసేటప్పుడు కోర్టుకి అయితే ఆధారపడతారు. కోర్టుకి వెళ్ళే విషయంలో ఒక మాట అయితే చెప్తాడు. సో మన దగ్గర పొలం ఉంటే లాగేసుకుంటారు, ధనం ఉన్న దోచేసుకుంటారు. సో చదువును మాత్రం ఎవడు ఏం ఫేకలేడు. నువ్వు బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని అయితే వాళ్ళ కొడుకు మోటివేషనల్ స్పీచ్ అయితే మనోడైతే జైలుకి అయితే వెళ్ళిపోతాడు. ఇది కాన్సెప్ట్. సో ఆ రోజు ఇతను తప్పు చేయకుండా ఉంటే ఆ కుర్రోడు ఆ కోపాన్ని అణగార్చుకుంటే ఈ పాటికి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేది. ఇలా అన్ని మిస్టేక్ వల్ల వీళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ అయితే అవ్విద్ది. సో అది ఒక్కటి జరగకపోతే నారప్ప ఫ్యామిలీ సంతోషంగా 3 ఎకరాల్లో అయితే సాగుగుణం చేసుకుంటూ ఉండేవారు. సో ఇలాగ ఈ కథను మొత్తం మార్చేసి వైలెంట్గా అయితే నడిచేసింది. సో ఇది కథ ఈరోజు వీడియోలో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.